హాయ్ అండి. టుడే గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన మేకమామ అలా మేనమామ పెళ్ళిలో మేకమామ హడావిడి చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఎవరో వచ్చి, సార్ మాకు ఆవకాయ పచ్చడి కావాలి, తాగడానికా ఏంటి అని చెప్పేసి, ఒరే అందరూ కూడా ఇక్కడ తాకండి, బయటికి వెళ్ళిపోండి అనేసరికి అందరూ వెళ్ళిపోదామని చూస్తారు. ఈ లోపల అటుగా వెళ్ళిన మన మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర బాటిల్ చూసి, ఇదేంటిది బాటిల్ వీళ్ళ దగ్గర ఉంది అని అనుకుంటూ వెనకాలే వెళ్తుంది. ఈ లోపల ఒరే నాకు రా, నాకు కొంచెం రా అంటూ వాళ్ళిద్దరూ తాగుతూ ఉంటే, ఈ లోపల వచ్చి మన బాలు వచ్చి గబుక్కుని ఒంటి మీద పడిపోతుంది మందు. పడిపోయేసరికి ఒరే ఇక్కడ తాకండి రా, కారిడార్లో నాకు కారు ఉంది, అక్కడ కూర్చుని తాగండి రా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అటుగా వాళ్ళ వెనకాల వెళ్ళిన మన మీనా చూసి, అంటే మీరు తాగుతున్నారన్నమాట అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఏమండి ఎందుకు అలా తాగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే, నేను తాగలేదు మీనా, అసలు ఎవరైనా సరే ఈ సత్య హరిశ్చంద్రుడిని నమ్ముతారో లేదు, నువ్వు కూడా ఇలాగే అంటున్నావా అని చెప్పేసి మన మీనాని ఈ లోపల మన రవి కూడా వస్తారు. రవి చూసావా మీ అన్నయ్య పని, నువ్వు చెప్పక్కర్లేదు వదిన, వాసనే వస్తుంది కదా, ఒరే నన్ను మీరు అనుమానిస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నేను చూపిస్తాను పదండి అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఈ లోపల మన మనోజ్ రోహిణితో అంటాడు, చదివింపులు చదివించాలి కదా, మరి ఎంత ఒక 100 చదివించరా, చిచ్చి నీ బుద్ధి పోనించుకోలేదు మనోజ్ అని చెప్పేసి, ఓ 200 ఓ 300 చిచ్చి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈ లోపల మన మీనాని రవిని తీసుకెళ్ళిన బాలు తిరుగుతూ ఉంటాడు. ఈ లోపల మేకమామ కూడా అక్కడే ఉంటాడు. వీళ్ళుని మన మేకమామ కలవరు. ఈ లోపల మన కామాక్షి పిన్ని అందరితోటి, ఎంత బాగున్నావో వదిన, నీ బంగారం నాకు గుచ్చుకుంటుంది వదిన, అన్నయ్య అని మాట్లాడుతూ ఉంటే, అన్నయ్య వంటలు ఎవరు చేశారు, చాలా బాగా చేశారు అంటూ మన ప్రభావతి అడుగుతుంది. ఎవరో కాదమ్మా, మన పెళ్ళి కొడుకు మేనమామే. అవునా, ఎంత బాగా ఉండాడు, అసలు ఇంత బాధ్యతగా ఎలా చేస్తున్నాడు అన్నయ్య అని అనుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి మన మీనా రవి బాలు అందరూ వస్తారు. ఈ లోపల మన బాలు ఏం చేస్తాడు అంటే, ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళి, సార్ నాకు నా సంసారం, నా బాధ్యత, నా సంసారం, నా కుటుంబం, నాకంటూ ఒక ఇది అని చెప్పేసి అంటూ అతన్ని ఇబ్బంది పెట్టి, అయ్యా ఏమైంది నీకు అని అంటే, సార్ మీరు ఊదుతారు కదా, అది నాకు వచ్చి మా భార్య దగ్గర ఊదరా, లేకపోతే నా సంసారం ఏమైపోతుందో అని అంటే, నీలాంటి కష్టం ఉన్నవాడికి నేను చేస్తానయ్యా అని చెప్పేసి వచ్చి, అమ్మ ఏంటి అని అంటే, సార్ మీరు దగ్గర ఊదేది ఉంటుంది కదా, ఊదండి అని చెప్తే, ఊదితే ఇంతకీ బాలు తాగలేదు. అమ్మ మీ ఆయన చాలా మంచోడమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి లోపలికి వచ్చి, సారీ అండి మీరు తాగారు అనుకున్నాను అంటూ మనం పైన అంటుంది. లోపలికి వచ్చేసరికి రవి, ఒరే మనోజ్ నేను తాగానని నీకు ఎవరు చెప్పారా, నేను తాగుబోతులు పక్కన ఉంటే నువ్వు చూస్తావా అని చెప్పేసి అంటూ తిడుతూ ఉంటాడు. నీ సంగతి ఏంటో చూస్తాను పాలరమ్మ అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి ఎలా అయినా సరే మన కామాక్షి పిన్ని నగలు కొట్టేయాలని ఒక గ్యాంగ్ ఎదురు చూస్తుంటుంది. ఈ లోపల ముఖేష్ అంబానీ దగ్గర పేర్లు కొట్టేయాలని, అమ్మ మీనా పెళ్లి కూతురిని తీసుకురా అని చెప్పేసి, మీ అమ్మగారు మన మీనాని ఎంత బాగా చూసుకుంటున్నారో అంటుంది. ఈ లోపల రోహిణి వాళ్ళ ఫ్రెండ్ లవరు ఎలాగైనా సరే తన నుంచి ఎలాగైనా ప్రేమను దక్కించుకోవాలని పడుతూ ఉంటాడు. ఈ లోపల అమ్మాయి వచ్చి అడుగుతుంది, సార్ అన్న ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా అంటూ ఉంటుంది. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైంది నీకు అంటే, నువ్వు నా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటావని చెప్పేసి ఇలా చేశానని చెప్తుంది. పెళ్లి కూతురిని తీసుకురమ్మనేసరికి ఈ లోపల పెళ్లి కూతురిని మన మీనా అందరూ కలిపి తీసుకొస్తూ ఉంటారు. అటుగా వెళ్ళిన ఒక గ్యాంగు ఏం చేస్తారంటే, మన మీనా నగలు అన్నీ తీసేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అందరూ కలిపి మన పెళ్లి కూతురిని తీసుకెళ్ళడానికి మీనాతో సహా వస్తారు. ఎవరైతే మన కామాక్షి పిన్నికి చుట్టాలన్నారో చూసారా, ఆవిడ మటుకి రాదు. మొత్తం పెళ్లి కూతురు నగలన్నీ ప్యాక్ చేసేసుకుంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇంకా అందరూ పెళ్లి దగ్గరే ఉంటారు, ఇక్కడ ఉండరు అనేది డిసైడ్ అయ్యి మొత్తం వెళ్ళిపోయి మొత్తం పెళ్లి కూతురు గదిలో ఉన్న నగలన్నీ తీసేసుకుని బ్యాగ్లో సర్దేసుకుంటారు. అప్పుడే వచ్చిన మన మేకమామ, ఏంటిది ఎవరు అంటే,
ఏం లేదండి, పెళ్ళికూతురు బ్యాగ్ రెడీ చేయమన్నారు అని అనేసరికి ఇంకా వెంటనే గబగబా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ మన మేకమామ లోపల ఉంటాడు. తాళం వేసేస్తే ఇంతకీ పెళ్ళికి అటెండ్ అవుతాకి మేకమామ రావడానికి వీల్లేదు. ఓ పక్క నుంచి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఓ పక్క నుంచి సరే పెళ్ళికూతురు గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల మేకమామ ఎవరో తలుపు తీస్తే పెళ్ళంతా అయిపోతుంది. అయ్యో పెళ్ళంతా అయిపోయిందా, నేను కనీసం అక్షంతలైనా ఇయ్యాలి అని అనుకుంటూ ఈ లోపల మన మీనా అంటుంది, ఏమండి ఆవిడని చూస్తే నాకు భయంగా ఉందండి. ఏంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు బ్యాగ్ వేసుకుని వెళ్తుందండి అనేసరికి ఉండు మీనా నేను చెప్తాను వాళ్ళ సంగతి అని చెప్పేసి వెళ్ళి మన బాలు ఆపేస్తాడు. ఆపేసరికి ఒరేయ్ నువ్వు ఈ ఆపలేదనుకో ఆటో ఉంటాకి ఒక చెయ్యి ఒక కాలు నీ చక్రాలకి ఒకటే ఉంటుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే ఆపేస్తాడు ఆటో అబ్బాయి ఆపేసరికి ఏంటండి వెళ్ళిపోతున్నారు, అసలే మీకు సన్మానం చేయాలి, అక్కర్లేదండి మాకు పని ఉందండి అంటే లేదండి మీతో మాకు చాలా పని ఉంది అని చెప్పేసి లాగే తీసుకునేసరికి మీరేమవుతారు కామాక్షి పినికి అంటే నేను వేలు విడిచిన మేనమామని, నేను వాళ్ళ వేలు విడిచిన మేనత్తని అని అనేసరికి ఈ వేళ్ళు కాళ్ళు ఎరవడం ఏంటో అని చెప్పేసి ఇంతకి బ్యాగ్లోది గబగబా తీసేసుకుని చూసేసరికి ఇంతకే అందులో నగలన్నీ ఉంటాయి. ఇంత ఫ్రాడ్గాళ్ళ అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన కామాక్షి పిన్ని వచ్చి ఏంటి ఎవరు అసలు నీకు తెలుసా అంటే మన చుట్టాలని అన్నారంటే రంగా అది కాదు రంగా అంటుంది. అయినా సరే నీకు బుద్ధి లేదా, ఎవరు పడితే వాళ్ళు చుట్టాలు అంటావా అని చెప్పేసి ఈ లోపల మన మేకమామకు చెప్తారు. ఇలా జరిగింది నా ఫ్రెండ్ కొడుకు. ఏంటి స్వీటా, ఏంటి చిన్నదానికి స్వీట్ ఎలా కుదురుతుంది, నేను చూడండి నేను బాగా రెడీ చేస్తానని చెప్పేసి వస్తాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.